96లో నలుగురు హైకోర్టు జడ్జీలు వచ్చారు, ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చారు. ఇతనికి రాజకీయంలో అది వేరే విషయం. వాళ్ళంతా వస్తున్నా కూడా చాలా సింపుల్గా వస్తాడే తప్ప ఆర్భాటంగాను హడావిడిగా రావడం అదే ఉండదు. మరి అదే అలవాటైపోయి నేను నిన్న చెప్పాను, మరి ఉదయం చెప్పాను, అమ్మాయిని పిల్లలు కూడా తీసుకురావాలి అని చెప్పేసి. పర్వాలేదంటే నేను సింపుల్గా ఒక్కడే వచ్చాడు. మరి అయినా అందుకే ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలా గొప్పంగా ఉండడానికి అలవాటు పడిపోయాడు. కానీ ఈ సందర్భంలో ఆ మేడ కూడా ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. కానీ మరి అవకాశం రాలేదు వారికి. కాబట్టి ఈ సందర్భంగా మనమంతా కలిసి శ్రీ నాగేశ్వరరావు గారికి ఆ సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. 2017 వరకు బాపట్ల మరియు యాజలి ఈ రెండు గ్రూపుల్లో కూడా పర్సనల్ మేనేజ్మెంట్గా పనిచేసి ఉన్నారు. అదేవిధంగా 2017, 2023లో ఆలమండగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రమోషన్ పొంది అక్కడ ఈవోగా చేసి ఉన్నారు. 2003 నుంచి 2024 వరకు మోదుపూరు లో చేసి తర్వాత చివరగా ఈ 2004లో సంతోల్ గ్రూపు దేవస్థానంలో ఈవోగా ఇన్ఛార్జ్ ఈవోగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇక్కడ ఈరోజు పదవి విరమణ చేసి ఉన్నారు. వీరి గురించి చెప్పాలంటే నాగేశ్వరరావు గారి నుంచి మన బాపట్ల జిల్లా ఇన్స్పెక్టర్ గారు చెప్పి ఉన్నారు. చాలా సౌమ్యుడు, చాలా నిదానం, ఏ విషయంలోనే కూడా కూలంకషంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఈయన టైంలో ఈ చేసినటువంటి దేవస్థానాల్లో గ్రూపుల్లో సాధించినటువంటి కొన్ని ప్రోగ్రెసివ్ విషయాలు ఈ సందర్భంగా మనం మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. వీటన్నిటికంటే ముందుగా 2024లో వీరి సేవలను గుర్తించి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు 2024లో బాపట్ల జిల్లాలో ఉత్తమ కార్యనిర్వహణాధికారిగా అవార్డు తీసుకుని ఉన్నారు. ఆ తర్వాత వీరి కాలంలో వీరు చేసినటువంటి మంచి పనులు లేకపోతే సాధించిన విజయాలు చెప్పుకోవచ్చు. ముత్తుపల్లి గ్రామంలో ఎన్క్రోచ్మెంట్లో అనాదిగా ఉన్నటువంటి ఎన్క్రోచ్మెంట్లో ఉన్నటువంటి 2 ఎకరాల 50 సెంట్లు డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంటున్నారు. అదేవిధంగా అల్లూరులో కూడా జూనియర్ అసిస్టెంట్గా చేస్తూ యువ గారి పరిపాలనలో వారి సహాయ సహకారంగా ఉంటూ వారికి సూచనలు ఇస్తూ వీరి ద్వారా 5 ఎకరాల మళ్ళా దేవస్థానం వారు స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఈ సహకారం అందించి ఉన్నారు. అదేవిధంగా యాదల గ్రామంలో కూడా ఎన్క్రోచ్మెంట్ అనాదిగా ఉన్నటువంటి ఎన్క్రోచ్మెంట్ నుంచి వారిని తొలగించి 5 ఎకరాల 90 సెంట్లు డిపార్ట్మెంట్ వారికి స్వాధీనం చేసి ఉన్నారు. నాగేశ్వరరావు గారు నాకు 19 ఏళ్ళ నుంచి తెలుసు. 2005లో జాయిన్ అయ్యాను నేను. మా నాన్నగారి దగ్గర గుమస్తాగా చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో అల్లూరులో. ఇందాక అన్నట్టు ఉద్యోగమే చాలా డెడికేషన్గా చేసేవాళ్ళు. తన సొంత పనుల కన్నా ఉద్యోగ బాధ్యతలకు ఎక్కువ విలువించేవాళ్ళు. నాకు మోహన్ రావు గారు చెప్పినట్టు ఇప్పటికి కూడా అల్లూరులో 172 ఎకరాల ల్యాండ్ ఉందంటే అల్లూరు నరసింహస్వామి దేవస్థానానికి. నాకన్నా సర్వే నెంబర్లు లేదు, ఆయనకి అన్నీ గుర్తాయి. ఇక్కడ ఏరియాలో ఏ సర్వే నెంబర్లో ల్యాండ్ ఉందో చెప్పండి నాగేశ్వరరావు గారు అంటే ఇద్దరు ఫోన్ చేసి అంత గుర్తు, అంత నిబద్ధత, ఇండికేషన్. పూర్తి టైంలో 24 గంటల్లో 18 గంటలు దాని గురించి ఆలోచించాలి. ఇష్టం ఉద్యోగం అంటే చెప్తారు. బాపట్ల మండల ఇన్ఛార్జిగా కూడా చాలా ల్యాండ్స్ బయటికి తీశారు. చాలా మా అందరికన్నా నేను ఇప్పుడు పిట్లవానిపాలెం మండల ఇన్ఛార్జిగా చేసేవాడిని. ఇక్కడ 475 ఎకరాలు అయితే బాపట్లలో 1000 ఎకరాల పైన ఉంది. పైగా అవన్నీ రికార్డ్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు. ట్రస్టీలు వాళ్ళు గ్రామస్తులు ఎవరో సహకరించకపోయినా ఆ ల్యాండ్స్ అన్నిటి వివరాలు జాగ్రత్తగా కలెక్ట్ చేసి 22A1 కానీ టెంపుల్ రికార్డ్స్ కానీ ఫుల్ ప్రూఫ్గా ఇప్పటికీ అక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా చేశారంటే ఆయన గొప్పతనం. ఆయనకి ఫెస్టివల్ ఈవో అవార్డు అనేది చంద్రుడితో నూలు పువ్వు లాంటిది. ఇంకా ఇంకేమన్నా మంచి అవార్డులు ఇవ్వాలి.
పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ భావి జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొకగా ధన్యవాదాలండి. మరి వారి మాటల్లో ఈ ప్రాంతంలో మంచి సీనియర్ అధికారిగా పనిచేసినటువంటి స్వర్గీయ శ్రీ గాంధీరాజు గారు దగ్గర శిష్యుడిగా చేయడం అంటే చాలా గొప్పది. అటువంటి వారి దగ్గర అసిస్టెంట్గా పనిచేయటం, వారిలో ఉండేటువంటి మెలకువలన్నీ నాగేశ్వరరావు గారిలో ఉన్నట్టుగా నాకు తక్కువగానే మరి వర్మగా చెప్పిన విశేషాలు బట్టి నాకు చాలా అర్థమైంది. మరి దాదాపుగా 24 గంటల్లో 18 గంటల సమయం ఈ సర్వీస్కే కేటాయించాలని చెప్పడం కూడా వారి యొక్క గొప్పతనాన్ని మచ్చుతలుగా భావిస్తూ తదుపరి శ్రీ ఏ శ్రీనివాసరావు గారిని కూడా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ఏ మోహన్ రావు గారు, అతిథులు శ్రీ కుమార్ బాబు గారికి, రేపు ఇన్స్పెక్టర్ వారు, దుప్పే గారికి, బాపట్ల ఇన్స్పెక్టర్ వారు, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ సభాముఖంగా సవినయంగా కొత్తగా తెలుపుకుంటున్నాను. సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంతటితో సభ ముగిసిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. అనుభూతి విషయాన్ని చెప్పాను. అందరితో ఒకసారి గురు కూడా తీసుకున్నాం. మరి మీ నాగేశ్వరరావు గారు రిటైర్డ్ కార్యనిర్వహణాధికారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇంతమంది అభిమానంతో ఇచ్చేసి కార్యక్రమాన్ని చేపట్టడం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.